సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, ఈ యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా లేవు, చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఏ దేశము తగ్గట్లేదు. అమెరికా వెనక్కి తగ్గట్లేదు, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గట్లేదు, ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. దీని పర్యావసానంగా గల్ఫ్ కంట్రీస్ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎస్పెషల్లీ యూఏఈ కూడా చూస్తున్నాం. సో ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే సప్లై చైన్కి సంబంధించిన చాలా పెద్ద డిస్కనెక్టివిటీ ఏర్పడింది. ఈ డిస్కనెక్టివిటీ వల్ల మార్కెట్లలో కూడా చాలా అతలాకుతలం ఏర్పడింది. ఆల్మోస్ట్ మార్కెట్లు కూడా ప్రస్తుతానికి ఒక 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి. సెన్సెక్స్ 76,000కి వెళ్ళిపోయింది, నిఫ్టీ 23,000కి వెళ్ళిపోయింది. కాబట్టి ఏంటి అసలు మార్కెట్ సినారియో ఎలా ఉంది, మార్కెట్ ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది ఇక్కడి నుంచి? సో ఒకటి అన్సర్టెనిటీ మాత్రం ఎక్కువగా ఉందనేది ఒప్పుకుంటాం కంపల్సరీ. ఈ యుద్ధం ఎన్ని రోజుల్లో ఆగిపోతుందో, ఎందుకంటే హెడ్లెస్ చికెన్ అయిపోయింది ఇరాన్ పరిస్థితి. ఒక మాట్లాడాలన్నా అంటే ఏదైనా యుద్ధం విరమణ కావాలన్నా, యుద్ధానికి ఏదైనా కావాలన్నా ఈక్వల్గా అవతల వైపు డిసిషన్ తీసుకునే వ్యక్తి కావాలి. అది లేదని నిన్న ఈవెన్ ట్రంప్ కూడా నిన్న రాత్రి చెప్పింది ఏంటంటే, మేము ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇరాన్ దగ్గర నేను యుద్ధం మానేద్దాము లేకపోతే ఒప్పించుకుందాము, ఏది అణ్వాయుధాలు మేము తయారు చేయమని, ఆరు వేరే దేశాలని అటాక్ చేయమని, కొత్తగా మిసైల్స్ని డ్రాప్ చేయమని మాట్లాడాలన్నా ఎవరనొకరు ఆపోజిట్ ఎదురుగా కూర్చునే వ్యక్తి కావాలి. ఆ పరిస్థితి ఇప్పుడు ఇరాన్కి లేదు కరెంట్లీ. సో అలా అండ్ ఉన్న నమ్మకం లేదు అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద. ఎందుకంటే ఎవరు లీడర్గా అన్నా వాళ్ళ మీద ఇజ్రాయెల్ వాడు బాంబు వేస్తున్నాడు. నిన్న చెప్పడం ఏంటి, ఎవరైతే ఇరాన్ IRGC అంటారు, సెక్యూరిటీ చీఫ్ లార్జాని, ఎవరైతే లాస్ట్ 2 days నుంచి మెసేజ్లు కనబడతా ఉన్నాడో అతన్ని కూడా నిన్న చంపేశామని నిన్న మధ్యాహ్నం ఇజ్రాయెల్ చెప్పేసింది. ఈ లెక్కన ఇరాన్ తరపున ఎవరు నిలబడ్డా ఫస్ట్ వాళ్ళని చంపేస్తున్నారు అని ఒక వైపు నుంచి మాట్లాడేవాళ్ళు. సో ఇలాంటప్పుడు మీరు అన్నది కొంచెం యుద్ధం ఎక్కువ రోజులు లాగుద్దా, అది వన్. బట్ ఇంకొక థింగ్ చూడాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్ పైన మళ్ళీ ఈ మిగిలిన గల్ఫ్ దేశాల పైన ఇరాన్ తన దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద మిసైల్స్ వాడేసింది. నియర్లీ 80% ఆఫ్ మిసైల్స్ ని వాడేసింది. ఇంకెక్కువగా వాళ్ళ దగ్గర లేవు అనేది ఇంకొక వర్షన్ అనమాట. సో ఈ 2 వర్షన్స్, సెకండ్ వర్షన్లో ఏంటంటే అమెరికా ఇరాన్ 2 చూసుకుంటే, ఇప్పుడు అమెరికా దగ్గర గగనతలం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇరాన్కి ఎటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ లేవు ఇప్పుడు, అవన్నీ ఎక్స్పోజ్ అయిపోయాయి. వీళ్ళు ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ బాంబులు వేసే పరిస్థితి, ఎటువంటి గగనతలంలో ఎటువంటి ఫైటింగ్ లేదు. సో ఈ లెక్కలు చూస్తే ఎక్కువ రోజులు యుద్ధం జరగదు అనేది ఇంకొక వర్షన్ అనమాట. రెండిట్లలో ఏది కరెక్ట్ అనేది మాత్రం మనకు తెలియదు. కాకపోతే మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఇరాన్ కెనాట్ సర్వైవ్ ఎక్కువ రోజులు, ఎందుకంటే ఫుడ్ మీద బయట మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఇరాన్ పాపులేషన్కి ఫుడ్ అవసరం. ఫుడ్ ఇప్పుడు వాళ్ళు హార్ముజ్ జలసంధిని ఎప్పుడైతే ఆపేశారో, ఫ్లైట్లు రావట్లేదు, దే కెనాట్ సర్వైవ్ మోర్. వాళ్ళు ఓన్లీ ఫేక్ పోస్టర్ చేస్తున్నారు తప్ప ఎక్కువ రోజులు యుద్ధం ఉండకపోవచ్చు, ఇంకొక 1 to 2 weeks ఉండొచ్చు అనేది ఇంకొక వర్షన్ అనమాట. సో అకార్డింగ్ టు మీ ఏ వర్షన్ ఏదైనా సరే, యాజ్ ఎ ఇన్వెస్టర్ నా వర్షన్ ఏంటనేది మోర్ ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఈ అనిశ్చితి అనేది ఇంత తొందరగా ఎటువంటిదైనా సరే పోదు. ఏం అనిశ్చితి ఏంటి? క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సెకండ్, ఇన్ఫ్లేషన్. ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల వచ్చిన ఇన్ఫ్లేషన్ వోంట్ గో క్విక్లీ. కాకపోతే మార్కెట్స్కి మాత్రం ఒక్కసారి ఈ గ్యాస్ సప్లై, ఆయిల్ సప్లై మళ్ళీ స్టార్ట్ అయిందంటే ఇండియన్ మార్కెట్స్ విల్ గో వెల్. మనకి ఆల్రెడీ 25,000 దగ్గర నుంచి మనం మళ్ళీ 23,500 దగ్గరకు వచ్చాము. సో ఇప్పుడు చిన్న చిన్న బౌన్సులు జరుగుతున్నా కానీ, తగ్గడం ఏమో పడిపోయినప్పుడు 1,500 పాయింట్ పడిపోతుంది సెన్సెక్స్, పెరిగినప్పుడు ఓన్లీ 200-300 పెరుగుతుంది. అంటే ఒక్కరోజు పడిన దానికి మళ్ళీ ఆ లెవెల్ రావాలంటే 5 to 6 days అవుతుంది ఆ రికవర్ కావడానికి. ఆ లెక్కన మళ్ళీ 25,000 రావాలంటే 1 month పడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా తెలియదు. సో ఇన్వెస్టర్స్ కంపల్సరీ 2 kinds ఆఫ్ ఇన్వెస్టర్స్. హూ ఆర్ షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళకి మాత్రం స్పెసిఫిక్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసుకొని, ఎగ్జాంపుల్ కొన్ని డిపెండెన్సీ లేకుండా, అంటే ఫారిన్ డిపెండెన్సీ లేకుండా డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ FMCG కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి,
అండ్ ఆయిల్ మార్కెటింగ్ కాదు, ఆయిల్లో ఫ్రంట్ లైన్ కంపెనీస్ కానీ రిఫైనరీస్ ఎస్పెషల్లీ అండ్ ఐటీ కంపెనీస్, బికాస్ డాలర్ అనేది పెరుగుతూ ఉంది, డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఐటీ కంపెనీస్ ఒకటి. దీంతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఈ 5-6 సెక్టార్లలో ఫోకస్ చేసి కొన్ని అవాయిడ్ చేయడం, రియల్ ఎస్టేట్ ఒకటి, ఫర్టిలైజర్స్ ఒకటి, కెమికల్ స్టాక్స్, వీటిని అవాయిడ్ చేసుకోవడం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది ఫస్ట్. దెన్ కమింగ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం చూడాల్సింది ఒక ఇంపార్టెంట్ డేటా ఫ్యాక్టర్. ఈ యుద్ధము, ఈ ఫాల్ అనేది మొదటిసారి జరుగుతున్నది కాదు. ఇట్ హ్యాపెండ్ ఒక లాస్ట్ 35-40 ఇయర్స్లో 6-7 సార్లు ఇంత ఫాల్, ఇంతకన్నా ఎక్కువ ఫాల్ అయింది. యాక్చువల్లీ ఈసారి మచ్ లెస్సర్, ఏది లెస్ దాన్ 10%. మనము ఈ యుద్ధం అనౌన్స్ చేసే టయానికి 25,000 దగ్గర కూడా లేదు, 24,800, 24,600 దగ్గర మార్కెట్ ఉండింది. అక్కడి నుంచి ఏది నిఫ్టీ, అక్కడి నుంచి లోయెస్ట్ అంటే 23,100-200 అంటే 1,600-1,700 పాయింట్ల నిఫ్టీ ఆన్ 24,000 అంటే ఇంకా 10% కూడా ఫాల్ అవ్వలేదు. మనం వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఈస్ జస్ట్ స్మాల్ థింగ్. ఈవెన్ అయినా కానీ ఇంకో 4-5% అయినా, ఇంతకుముందు ఫాల్స్ 30-40% అయ్యాయి యుద్ధ టైంలో కొన్నిసార్లు. రష్యా ఉక్రెయిన్ మనకు సంబంధం లేని చోటనే 7%-8% పడిపోయింది. ఈసారి కొంచెం ఎక్కువగా పడిపోయింది. సో ఇది తొందరగా రికవర్ అవుతుంది అనేది మాత్రం అందరికీ తెలుసు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆ పాతే చూసుకుంటే విత్ ఇన్ 1 to 2 months, యుద్ధం ఆగిపోయాక 1 monthలో మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. రీజన్ మన Q4 డేటా, యాన్యువల్ డేటా ఆఫ్ 25-26 డేటా వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మంచి డేటా ఇచ్చాయి అండ్ వాల్యుయేషన్స్ ఆర్ వెరీ ఫేర్. ఇక్కడి నుంచి అంతా బాగుంటే యుద్ధం అయిపోయాక ఒక కొంచెం పరిస్థితులు మంచిగా ఉంటే 28-29 వేలకు వెళ్ళడానికి ఇది నిఫ్టీ ఇవాళ ఉన్న 23,000 నుంచి 28-29 వేలు వెళ్ళడానికి ఈ సంవత్సరంలో 90%+ ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సో అనిల్ గారు, ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఇది 3వ వారం, 2 వారాలు కంప్లీట్ అయిపోయి 3వ వారం రన్నింగ్ లో ఉంది, 3rd వీక్ రన్నింగ్ లో ఉంది. సో యావరేజ్ గా ఈ 17-18 days లో మార్కెట్ ఒక 5% పడింది కదా, 7% దాకా, 6-7% దాకా మార్కెట్ పడింది. ఏది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ దిస్ 16 to 17 days ఆఫ్ టైంలో. సో నిన్న నేను అర్నబ్ గోస్వామికి సంబంధించిన ఒక టీవీ డిబేట్ చూశాను. సో దాంట్లో ఇజ్రాయిల్, భారత్కి సంబంధించినటువంటి రాయబారితో అర్నబ్ గోస్వామి డిబేట్ జరిగింది. సో అర్నబ్ గోస్వామి అడిగారు, ఏంటి అసలు ఎప్పటి వరకు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది, మీ ప్లాన్స్ ఏంటన్నప్పుడు ఆయన చెప్పారు, మే వరకు యుద్ధం ఇలానే కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. మరి 16-17 daysకే 7-8% మార్కెట్ ఫాల్ అయినప్పుడు, ఒకవేళ అతను చెప్పినట్టు మరో 60 రోజుల వరకు, మే వరకు కనుక యుద్ధం కొనసాగితే ఏంటి అసలు ఇంకా మార్కెట్లు ఇంకా ఎంతవరకు కిందకి వెళ్ళే అవకాశం ఉందంటారు? పెట్టుబడిదారుల పరిస్థితి ఏంటి అసలు? ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, అన్ని రోజులు యుద్ధం జరిగిన అన్ని సెక్టార్లు ఫాల్ అవ్వవు. అది ఇంపార్టెంట్. ఇంతకుముందు యుద్ధం టయానికి ఇప్పటి టయానికి చాలా తేడా ఉంది. ఆయిల్ కాన్సన్ట్రేషన్ చూసుకుంటే ఆ ఏరియా నుంచి 20% వరల్డ్ సప్లై ఉంది. బట్ మిగిలిన 80% ఎక్కడి నుంచి అయితే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఉందో వాటికి కూడా అన్యూజ్డ్ కెపాసిటీ ఉంది. వెదర్ ఇట్స్ రష్యా కానివ్వండి, ఆఫ్రికన్ నేషన్స్ అయిన అంగోలా కానీ, మళ్ళీ బ్రెజిల్ కానివ్వండి, ఆర్ సౌత్ అమెరికన్ నేషన్స్, ఇంకా వేటికి కూడా అన్యూజ్ నాన్ ఓపెక్ కంట్రీస్ అని అంటాం. కెనడా ఉంది, అమెరికాలో ఉంది, వీళ్ళందరి దగ్గర ఆయిల్ ఉంది. ఇంతకుముందు లాగా కన్నా ఇప్పుడు సప్లై సోర్సెస్ పెరిగిపోయాయి. ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ, మనకు కావాల్సింది ఏంటి, 3 వస్తువులు చాలా ఇంపార్టెంట్. ఒకటి క్రూడ్ ఆయిల్, ఇంకోటి ఫర్టిలైజర్స్, ఇంకోటి గ్యాస్. ఈ 3కు సంబంధించినవి ఈ వార్ వల్ల అక్కడ నుంచి వచ్చేది ఆగిపోవచ్చు. వీటికి ఆల్టర్నేట్ సోర్సెస్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం టోటల్లీ క్రూడ్ ఆయిల్ 40 కంట్రీస్ నుంచి తెప్పిస్తోంది. అండ్ రష్యా నుంచి తెచ్చుకోమని అమెరికా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన వాళ్ళు కొంటానే ఉన్నారు. సో రష్యా మన దగ్గర 100% సపోర్ట్ చేసింది, మేము మీకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ ఇస్తామని. గ్యాస్ కూడా అమెరికాతో కాంట్రాక్ట్లు వచ్చేసినాయి. ఇంతకుముందు అమెరికా నుంచి మనం ఎప్పుడు గ్యాస్ ఎందుకంటే అంత దూరం నుంచి ఎందుకు కొంటాం, పక్కన పెట్టుకొని అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఇది ఇబ్బంది అయినా సరే మన గ్యాస్ సోర్సెస్ సెట్ అయిపోయినాయి. ఓన్లీ ఫర్టిలైజర్ కూడా కెనడా ఈజ్ రెడీ టు గివ్ అస్. సో మనం ఎప్పుడైనా భయపడాల్సింది ఎప్పుడు ప్రొలాంగ్డ్ వార్కి, మనకు వచ్చేదానికి సప్లైకి సపోర్ట్ ఉందా లేదా. కాకపోతే గల్ఫ్ అట్లే యుద్ధం జరిగితే కొన్ని ఏరియాస్ పక్కా ఎఫెక్ట్ అవుతాయి. ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర నుంచి ఫ్రెష్ ఫుడ్డే కానివ్వండి, అగ్రికల్చర్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మొత్తం గల్ఫ్కి హ్యూజ్ సిగ్నిఫికెంట్గా వెళ్తుంది. రైస్, బాస్మతి రైస్, వెజిటేబుల్స్, ఫ్రెష్ అన్నీ కూడా ఆగిపోతాయి కొంచెం.
అది అయిపోవడం ఒక రకంగా ఏంటంటే మన డొమెస్టిక్లో ప్రైస్ ఇన్ఫ్లేషన్ పెరగకుండా వచ్చు. అంటే మనము ఓన్లీ ఒక రకంగా ఆలోచిస్తున్నాం. సో ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం వల్ల అవి డొమెస్టికల్ ప్రెషర్ తగ్గి కొంచెం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండొచ్చు. ఆయిల్ అన్ని చోట్ల నుంచి వస్తుంది అనుకోండి, గవర్నమెంట్ ఎందుకు పెంచుతుంది? ఇంకో ఇంపార్టెంట్ థింగ్, నెక్స్ట్ 1.5 month గవర్నమెంట్ ప్రైజెస్ పెంచదు డీజిల్, పెట్రోలు, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి. 3 పెద్ద స్టేట్లు, 4 పెద్ద స్టేట్లు, తమిళనాడు, బెంగాల్. సో ప్రభుత్వం అయితే అది పెంచదు. ఓకే, గ్యాస్ సప్లై చేస్తుంది. సో మనం యాజ్ ఎ ఇన్వెస్టర్ నెక్స్ట్ 1.5 month యుద్ధం, ఈ ఎలక్షన్స్ అయిపోయే లోపల యుద్ధం ఆగిపోయిందంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది. ఎస్, ప్రభుత్వం భరిస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రైజులు వచ్చినప్పుడు బాండ్స్, ఆయిల్ బాండ్స్ అని అవన్నీ ఇవన్నీ రిలీజ్ చేసి ప్రజలకు భారం లేకుండా వాళ్ళు మీదేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి యాక్చువల్లీ అది ఇంకా కేపబిలిటీ ఉంది. ఎందుకంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే, ఫిజికల్ మనం డెఫిసిట్ చూసుకుంటే లెస్ దెన్ 5% ఉంది. సో స్కోప్ చాలా ఉంది ఫిజికల్ డెఫిసిట్కి. మనం అనవసరంగా భయపడుతున్నాం అనిపిస్తుంది తప్పించి, ఎందుకంటే డైవర్సిఫికేషన్ పెరిగింది. ఆయిల్ మనకు సప్లై ఇంతకుముందు కన్నా ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి. అప్పుడు లాస్ట్ యుద్ధాలప్పుడు మన దగ్గర 15 రోజులకు సరిపడా ఆయిల్ లేకుండింది, ఇప్పుడు 74 రోజులకు సరిపడా ఆయిల్ ఉంది. అండ్ మన దగ్గర ఇప్పుడు రిఫైనరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పోర్టింగ్ ఫినిష్డ్ పెట్రోల్ అండ్ డీజిల్ టు యూరోప్, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఈ గల్ఫ్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం. సో అనవసరమైన భయాలు ఎక్కువ ఉన్నాయి తప్ప, యుద్ధం జరిగితే కొన్ని సెక్టర్లు మాత్రమే డైరెక్ట్గా సప్లై చేసే సెక్టార్స్, మనకు వచ్చే గల్ఫ్ నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే రెమిటెన్సెస్ ఉన్నాయో అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. రియల్ ఎస్టేట్ లాంటి కంపెనీస్, కొన్ని లగ్జరీ కంపెనీస్ వేర్ ఎన్ఆర్ఐ స్పెండ్ చేసే కంట్రీస్, ఎన్ఆర్ఐ స్పెండ్ ఉంటాయి కదా, అవి తగ్గుతాయి. అండ్ టూరిజం టు ద గల్ఫ్ తగ్గుద్ది, బట్ టూరిజం విల్ నాట్ స్టాప్. పీపుల్ విల్ స్టిల్ గో టు ఈస్ట్ ఏషియా కానీ అటువైపు వెళ్తారు. సో మన అనవసరంగా, ఎందుకంటే మనం కోవిడ్ అప్పుడు చూసాము, కోవిడ్ తర్వాత చూసాము. ఈ భయాలన్నీ కోవిడ్ తర్వాత స్పెండింగ్ ఏదైతే ఆగిపోయిందో విపరీతంగా, అంటే ఒక రివెంజ్ స్పెండింగ్ జరిగింది. సో నేను కూడా, అంటే అకార్డింగ్ టు మీ, ఈ యుద్ధం తర్వాత రివెంజ్ గ్రోత్ జరుగుతుంది మార్కెట్లో అక్కడ కూడా. సో వీ షుడ్ నాట్ వరీ మచ్. సో కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్కి అవాయిడ్ చేయండి తప్పి, మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. డాలర్ స్ట్రాంగ్ అవుతా ఉంది, మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఇది ఇప్పుడున్న ప్రెషర్ కి ఎక్కువ రోజులు అమెరికా యుద్ధం చేయదు. ఇజ్రాయెల్ చేద్దామనున్నా అమెరికా ఆపేస్తుంది, ఎక్కువ రోజులు పట్టదు. అండ్ ఈవెన్ ఇరాన్ కూడా ఆపేస్తుంది. అండ్ మిగిలిన దేశాలు కూడా తెలుసు అందరికీ ఎకనామిక్ ఇంపాక్ట్ అవుతుందని. సో మాక్సిమం ఇంకొక 15 రోజుల్లో యుద్ధం ఆగిపోతుంది. అండ్ ఇంకొక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయకూడదు అన్న ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా అందరూ ఏం చెప్తారంటే, ఎస్ డిఫెన్స్ స్టాక్స్ చాలా బాగుంటాయి, డిఫెన్స్ స్టాక్స్ మంచి బజ్ క్రియేట్ అవుతుందంటూ ప్రతి ఒక్కరు చెప్తారు. కాబట్టి ఎస్ ఆల్మోస్ట్ ఒక 15-20 days నుంచి యుద్ధం అయితే చాలా ఉద్రిక్తత కొనసాగుతుంది. అండ్ కొంతమంది అంచనాల ప్రకారం ఇది నెక్స్ట్ 1-2 months వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎస్ ఈ టైంలో డిఫెన్స్ స్టాక్స్ లో ఎంటర్ అవడానికి ఇది సరైన సమయం అంటారా, కాదంటారా? డిఫెన్స్ స్టాక్ ఆల్ వెదర్ అండి. నా అకార్డింగ్ టు మీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇట్ దిస్ టైమ్ ఆల్సో, బట్ డిఫెన్స్ స్టాక్స్ కన్నా కూడా ఇన్వెస్టర్స్ చేయాల్సింది అవి కాదు. కంపెనీస్ విచ్ హ్యావ్ గివెన్ లాస్ట్ 4 quarters 3 quarters మంచి రిజల్ట్స్ ఇచ్చి మంచి నంబర్స్ ఉన్నాయి, అట్లాంటి స్టాక్స్. కరెక్షన్ 50% కన్నా ఎక్కువైన స్టాక్స్ ఐటీసీ ఉంది. ఐటీసీలో అన్ని కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొంటున్నాయి. ఫాలో ద స్మార్ట్ మనీ అంటాం. ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే కొంటున్నారో ఇన్వెస్టర్లు కూడా ప్లీజ్ అక్కడే కొనండి. ఏవైతే స్టాక్స్ 50-60% కరెక్ట్ అయ్యాయి, in spite of good numbers, good sales, good projections, good profitability, వాటిల్లో ఇది ఎంటర్ చేసి ఒక 2 months ఓపిక్గా ఉండండి. దాట్ ఈస్ మచ్ బెటర్ దాన్ చేసింగ్ ఏది ఇప్పుడు డిఫెన్స్ అనే కాకుండా. డిఫెన్స్ విల్ బి ఎ లాంగ్ టర్మ్ థీమ్. ఎందుకంటే ఇండియా, మనము ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం ఎంత బాగా మన యాంటీ ఎయిర్ మిసైల్స్ కానీ ఆ సిస్టమ్స్ ఎలా పనిచేసాయో, ఈ యుద్ధం తర్వాత మనకి గల్ఫ్ నుంచి హ్యూజ్ ఆర్డర్స్ రాబోతున్నాయి. ఎందుకంటే అమెరికన్ సిస్టమ్ సరిపోలేదు, ఇజ్రాయెల్ సిస్టమ్ సరిపోలేదు, ఉన్నా కానీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో దే విల్ బై లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ అస్. సో డిఫెన్స్ స్టాక్స్లో కొనండి. దానికన్నా మోర్ ఇంపార్టెంట్ కరెక్షన్ అయిన స్టాక్స్లో కొనండి. దే విల్ బౌన్స్ బ్యాక్ లైక్ హెల్. మంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, కన్జంప్షన్ కంపెనీస్ ఉన్నాయి, మంచి ఈపీసీ ప్లేయర్స్ ఉన్నాయి, తారిల్ లాంటి సెమీ కండక్టర్లో కానీ ఈ వీటిల్లో డేటా సెంటర్ థీమ్లో ఉన్న స్టాక్స్ ఉన్నాయి. వీటిలో ఎంటర్ చేసుకొని ఇప్పుడు ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఇర్రేషనల్గా పడిపోయాయి. ఈ ఇర్రేషనల్ పడిపోయిన స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఏ స్టాక్స్లో అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇప్పుడు కొంటున్నాయో లాస్ట్ 15 రోజుల్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కడ పెడితే మీరు అక్కడ పెట్టండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్. ఎస్. అండ్ ఒకసారి ఎఫ్ఐఎస్ పరంగా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ అయితే లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎస్.
ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మరి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎక్కువగా కూడా ఏ సెక్టార్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అన్నదానికి మన దగ్గర ఏదన్నా మాట్లాడుకోవచ్చు దాని గురించి? తప్పకుండా. సో ఫస్ట్ థింగ్ ఎఫ్ఐఎస్ కూడా మీరు చూసుకుంటే ఎక్కడైతే హై పిఈ అంటే వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్న సెక్టార్స్ లో వెళ్ళిపోతున్నారు. విత్ కుడ్ బి రిన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, ఏదైతే రీసెంట్ గా కొన్ని థీమ్స్ రన్ అయ్యాయి, ఎక్కడైతే 40-50 పిఈ ఉన్నాయో వాటిలోంచి ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతున్నారు. మీరు చూస్తే ఎఫ్ఐఎస్ మనీ స్టిల్ మూవింగ్, స్టిల్ చాలా కంపెనీస్లో ఎక్కడైతే వాల్యుయేషన్ ఫేర్గా ఉందో అరౌండ్ 21-22 పిఈ దగ్గర ట్రేడ్ అవుతున్న ఇండస్ట్రీస్లో స్టాక్స్లో ఎఫ్ఐఎస్ స్టిల్ ఎంటర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకటి చూస్తున్నారు ఏంటంటే కంపారబుల్ ఎకానమీస్ సౌత్ కొరియా కానివ్వండి, చైనా కానివ్వండి, తైవాన్ కానివ్వండి, అక్కడ ఈ సెక్టార్కి ఉన్న పిఈ ఏంటి, మన దగ్గర ఉన్న పిఈ ఏంటి చూసుకొని వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఏవైతే ఫేర్ వాల్యూడ్ ఉన్న ఎఫ్ఎంసీజీలో కానివ్వండి, ఆటోలో కూడా ఫేర్ వాల్యూడ్ ఉన్నాయి, ఇట్లాంటి ఆటో కాంపోనెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఇట్లాంటి సెక్టర్లలో వాళ్ళు దే ఆర్ స్టిల్ పంపింగ్ ద మనీ. డేటా సెంటర్ థీమ్లో వాళ్ళు పంప్ చేస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు ఇన్వెస్టర్లుగా స్మార్ట్గా ఒక చిన్న పని చేయాల్సింది ఏంటంటే ఫాలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ ఎక్కడ కొత్తగా ఫ్రెష్గా చేస్తున్నారో మీరు అక్కడ చేయండి. యూ విల్ గెట్ ఎ గుడ్ రిటర్న్స్ ఇన్ 3 to 6 monthsలో వండర్ఫుల్ రిటర్న్స్ వస్తాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ మల్టీ బ్యాగర్ నెక్స్ట్ 1 yearలో మనం కూర్చొని మళ్ళీ మాట్లాడతాము సార్ అప్పుడు మనం మిస్ అయిన వాళ్ళు అప్పుడు చేసి ఉంటే ఈ కంపెనీ 10x అయింది 20x అయిందని మాట్లాడడానికి ఈ టైంలో హంట్ చేసి కొనే వాళ్ళకి స్కోప్ అంతగా ఉంది. డోంట్ చేజ్ ఓన్లీ డిఫెన్స్ స్టాక్స్ ఆర్ వేరే కాకుండా చేజ్ విచ్ ఆర్ నాట్ పీపుల్ ఆర్ బయింగ్. మీరు చూస్తే కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎగ్జాంపుల్ పారిక్ మ్యూచువల్ ఫండ్ ఉంది, వాళ్ళు క్యాష్ మీద కూర్చున్నారు మొన్నటి వరకు, బట్ దే స్టార్టెడ్ బయింగ్ రీసెంట్లీ. లాస్ట్ 15 రోజుల్లో కొనడం మొదలుపెట్టారు. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ఉంది, వాళ్ళు కూడా కన్జర్వేటివ్ కంపెనీ, వాళ్ళు కూడా చాలా చోట్ల కొన్నారు. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది, అది కూడా కన్జర్వేటివ్. ఈ 3 ఫండ్స్ యూజువల్లీ అగ్రెసివ్ కన్నా కూడా కన్జర్వేటివ్, అవసరానికి తగ్గట్టే కొంటారు. వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా కొనడం మొదలు పెట్టారు కంపెనీస్ని, వాటిల్లో మీరు కూడా పెట్టండి. సో ఇట్లా అండ్ ఎఫ్ఐఎస్ ఎక్కడి నుంచి పోతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే డేటా చాలా చోట్ల అవైలబుల్ ఉంది. ఫైండ్ దట్. అవిట్లలో చేస్తే మాత్రం ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. మళ్ళీ రావడానికి ఒక 5-6 ఏళ్ళు పట్టచ్చు. ఎందుకంటే ఈ యుద్ధం యొక్క ప్రభావం వల్ల ట్రంప్ నెక్స్ట్ యుద్ధం చేయాలంటే 1-4 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇరాన్ని తక్కువ అంచనా వేశారు, ఇరాన్ ఎలా జవాబిచ్చిందో చూశారు. ఇరాన్ 3-4 రోజుల్లో అయిపోతుంది అనుకున్నారు. సో ఆ లెక్కన చూస్తే ఇంకొక యుద్ధాలు తొందరగా రాకపోవచ్చు దీని తర్వాత. సో ఇప్పుడు బార్గెన్ హంటింగ్ చేయండి, ఇది వెరీ గుడ్ టైం. మార్కెట్ ఎక్కువ పడిపోలేదు, మళ్ళీ ఫ్యూ డేస్ నుంచి కరెక్షన్ మళ్ళీ గ్రో అవుతుంది. ఇవాళ కూడా ఒక 0.6-0.7% పెరిగింది, నిన్న 1% పెరిగింది. మార్కెట్స్ అంత భయాన్ని గురి అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే డైవర్సిఫై జరిగింది. ఆయిల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైం ఇరాన్కి నేవీ లేదు. ఇరాన్ కెనాట్ స్టాప్ ఫర్ ఎవర్. హోర్ముజ్ జలసంధిని ఆపలేదు. ఇరాన్ దగ్గర అంత పవర్ లేదు ఎనీమోర్. అనవసరంగా మనం మిసైల్స్ తప్పించి అది కూడా ఇజ్రాయెల్ మీద ఎక్కువగా దాడి చేయబోతోంది. వేరే కంట్రీస్ ఊరుకోవు. ఇరాన్ కూడా మొదలైంది, భయం మొదలైంది. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు స్టే లాంగర్ టైం. ఈ టైం మంచి టైము. ఈ ఆపర్చునిటీ మాటికి రాదు. ఎంటర్ కావాల్సిన టైం ఇప్పుడు ఇన్వెస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.